గమనించింది ఏంటంటే, मैंने क्या ध्यान दिया, బైబిల్ గ్రంథంలో ఒక భక్తులు అందరూ కూడా बाइबल में जितने भी भक्त हैं అందరూ సక్సెస్ఫుల్ అవ్వారనడానికి కానే కాదు. सभी सक्सेसफुल हुए हैं ऐसा कहने का ही नहीं. ఓల్డ్ టెస్ట్మెంట్ లో బోల్ రాజుల యొక్క ఫెయిలియర్ స్టోరీస్ మనకు కనిపిస్తాయి. पुराने नियम में बहुत सारे राजाओं के फेल्यूर कहानियों को हम देख सकते हैं. ప్రవక్తలు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని సెట్ చేస్తా ఉన్నారు. और भविष्यद्वक्ता उन्हें जो है इंस्ट्रक्शंस देकर उन्हें सेट करते रहते हैं. ఆ మాటలు విన్న వాళ్ళు, గ్రహించిన వాళ్ళకి రాజ్యాలు దీవించబడ్డాయి. और वो बातों को सुनने वाले और समझने वालों के राज्य आशीषित पाए हैं. సో చాలా మంది యొక్క రాజ్యాలు బ్లెస్ కూడా అవ్వాయి. और बहुत लोगों के राज्य आशीष भी हुए हैं. ఇవన్నీ దేవుడు మనకి ఈ అంతిమ దినాల్లో మనకి జ్ఞానం కలగడానికి, బుద్ధి కలగడానికి రాయబడ్డాయని బైబిల్ చెప్తుంది. और ये सब हमें अंतिम दिनों में ज्ञान मिलने के लिए और शिक्षा मिलने के लिए परमेश्वर ने लिखवाया है. हमें परमेश्वर का वचन कहता है జీవితం చాలా చాలా చిన్నది. जीवन बहुत छोटा है. అందరికి సాధించాలని ఉంది, सबको कुछ करने का आशा चाहत है, అందరూ విజయం పొందాలనే ఉంది. सबको विजय पाने का ही आशा चाहत है. కానీ పరిశుద్ధ గ్రంథం ఒక్కటే మనకు చెప్తుంది, लेकिन पवित्र शास्त्र एक ही हमें बताता है, దేవునితో నడిచిన మనుషుడే, परमेश्वर से चलने वाला मनुष्य ही, దేవుని మాటని విన్న మనుషుడే, परमेश्वर के बातों को सुनने वाला मनुष्य దేవుని ही, వాక్యానికి లోబడిన మనుషుడే. परमेश्वर के वचन को अधीन होने वाला मनुष्य ही. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క లెక్కలో చేర్చి పెట్టారు. इब्रानियों की पत्री के 11वें अध्याय में सारे विश्वासियों के बारे में वहाँ लिखाया गया है. వాళ్ళ సాక్ష్యాలు ఎన్నడూ చెదిరిపోవు. उनकी गवाहियां कभी भी नहीं मिटाई जाएगी. ఎంత పెద్ద ఎరాజర్ తీసుకొచ్చినా సాక్ష్యాలు ఎవరు చెరపలేరు. कितनी भी बड़े इरेजर को हम रख दें, उनकी गवाहियों को कोई मिटा नहीं सकता. ఆ సక్సెస్ఫుల్ విక్టోరియస్ పీపుల్ లైఫ్లో పోనీ వాళ్ళ జీవితాల్లో ఏదైనా నష్టము లేక కీడు లేక అవిధేయత లేదంటే వాళ్ళ జీవితాల్లో కూడా అవి ఉన్నవి. और सक्सेसफुल विक्टोरियस जिनके जीवन में है, क्या उनके जीवन में कुछ निराश भरी परिस्थितियां नहीं है? अगर हम सोचेंगे तो हाँ, उनके जीवन में भी है. కానీ అయినను దేవుడు వాళ్ళని విశ్వాస వీరులక స్థలంలో వాళ్ళ పేర్లని రాచిపెట్టారు. लेकिन फिर भी परमेश्वर ने उनके नामों को विश्वास करने वाले लोगों के नामों में लिखा गया है. ఇంపార్టెంట్ డిసిషన్ అనేది దేవుడు తప్ప దానికి మించి ఏం లేదు. इम्पोर्टेंट डिसीजन अगर कहा जाए तो परमेश्वर से बढ़कर और कोई नहीं है. సో ఎవరైతే దేవుని కొరకు అడుగులు వేశారో, जो परमेश्वर के लिए कदम डालते हैं, విశ్వాసంతో అడుగులు వేశారో, विश्वास से कदम डालते हैं, నమ్మి అడుగులు వేశారో, विश्वास कर कर न कदम डालते ఏమి हैं, లేకుండా అడుగులు వేశారు, कुछ भी नहीं रहने पर भी कदम डालते అవన్నీ हैं. అడుగులు ఏదో ఈజీ చైర్లో కూర్చుని వేసినవి కావయి. वो सब कदम जो है आसान से चेयर में बैठकर डालने वाली कदम नहीं है. అన్ని రకాలమైన ఆనందము, రిలాక్స్ ఉన్నప్పుడు వేసిన అడుగులు కావయి. हर प्रकार का आनंद और रिलैक्स रहते वक्त डालने वाले कदम नहीं है वे. మీకు కొంచెమైన అవగాహన మీరు దానిలోంచి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, अगर आपको थोड़ा और उसमें समझ अगर चाहते हैं, ప్రార్థన పూర్వకంగా 11వ అధ్యాయం హెబ్రీ గాని మీరు చదివితే, अगर आप प्रार्थना पूर्वक इब्रानियों के 11वें अध्याय को पढ़ेंगे तो వాళ్ళ జీవితాల్లో కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, उनके जीवन में कठिन से भरी कठिन परिस्थितियां आने पर भी వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళు నిలబడ్డారని ఉంది. वे विश्वास के कारण वहाँ खड़े हैं लिखा गया है. విశ్వాసం బట్టి ప్రాణాలు పోగొట్టుకున్నారు, विश्वास के कारण उन्होंने अपने जान को खो విశ్వాసం दिया. బట్టి యుద్ధాలు జయించారు, विश्वास के कारण उन्होंने युद्ध को जय पाया. విశ్వాసం బట్టి వాళ్ళు సముద్రాలు దాటారు. विश्वास के कारण उन्होंने समुद्र को पार किया. విశ్వాసము అనేది ఏంటంటే దేవుడిపై ఉన్న ఆధారం. विश्वास क्या है? परमेश्वर पर रहने वाला एक निर्भर होना. వారు ఎక్కువ శాతము వాళ్ళు దేనిపై ఆధారపడ్డారంటే దేవుడి పైన. वे ज्यादा समयों में किस पर आधारित हुए हैं? तो वो परमेश्वर पर ही निर्भर रहे. దేవుని పైన ఆధారపడే వాళ్ళని దేవుడు ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. जो परमेश्वर पर निर्भर हुए हैं उनको परमेश्वर ने हीरोस ऑफ फेथ एक बड़ा हेडिंग दिया है. ఇన్ని సాక్ష్యాలు 11వ అధ్యాయంలో మీకు కనిపిస్తాయి. इतनी गवाहियां 11वें अध्याय में आपको दिखाई देगी. కానీ 12వ అధ్యాయం వస్తులోకి लेकिन 12 अध्याय आते ही మొదటి లైన్ చెప్పబడుతుంది. पहला लाइन लिखा गया है, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. इस कारण जबकि गवाहों का ऐसा बड़ा बादल हमको घेरे हुए है, तो आओ हर एक रोकने वाली वस्तु और उलझाने वाले पाप को दूर करके वह दौड़ जिसमें हमने दौड़ा है धीरज से दौड़े. సాక్షి సమూహం అయితే ఆకాశమంతా నిండి ఉంది. एक बड़ा गवाह का समूह तो आकाश में भरा हुआ है. వాళ్ళందరూ గొప్ప 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 కార్యాలు చేసి సాక్ష్యాలు పొందుకున్నారు దేవుని చేత. वो बहुत ही बड़े महान महान कार्यों को कर कर उन्होंने परमेश्वर से गवाह को पाया है. అందువల్ల మన విశ్వాసం నిలిచిన మనము इसीलिए हम जो विश्वास में खड़े हुए हैं, ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి हर एक तकलीफ और आसानी से हमें फंसाने वाले हर एक पाप को बगल रखकर విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు और विश्वास के कर्ता और सिद्ध करने वाले यीशु की ओर ताकते रहे. హల్లెలూయా. हालेलुया. విశ్వాసం కర్త అంటే కింద సేనాధిపతి అని రాయబడ్డది మూల భాషలో. और विश्वास का कर्ता का मतलब वहाँ पे जो है सेना का अधिपति लिखा गया है. యుద్ధంలో ముందు యేసుక్రీస్తు ఉంటాడు. आपके सामने यीशु मसीह रहे. యుద్ధంలో युद्ध में यीशु मसीह आपके सामने ఆయన रहेगा. వెనకాల నడవటమే. उनके पीछे चलना సో ही. విశ్వాసానికి కర్త विश्वास का कर्ता ఇంగ్లీష్ లో ద ఆథర్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటది. इंग्लिश में जो है फेथ का लेखक रखा रहेगा. ఆథర్ ఆఫ్ ఫెయిత్ फेथ का लेखक అంటే విశ్వాసానికి మూలము యేసుక్రీస్తే. इसका मतलब विश्वास का जो मूल कारण है वो यीशु मसीह ही है. దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు उसको सिद्ध करने वाले यीशु की ओर ताकते हुए మన ఎదుట ఉంచబడిన పందెములో हमारे सामने रखे गए दौड़ में ఓపికతో పరిగెద్దాము. सहन से हमें भागना है. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసక కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. लज्जा की कुछ चिंता ना करके क्रूस का दुख सहा और परमेश्वर के सिंहासन की दाहिनी ओर जा बैठा. దేవునికి స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे. 3వ వచనం చూడండి. तीसरा वचन మీరు देखिए. అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతే ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. మీరు పాపంతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించవము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమార్ని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. इसीलिए उस पर ध्यान करो जिसने अपने विरोध में पापियों का इतना विरोध सह लिया कि तुम निराश होकर साहस ना छोड़ दो. तुमने पाप से लड़ते हुए उससे ऐसी मुठभेड़ नहीं की कि तुम्हारा लहू बहा हो, और तुम उस उपदेश को जो तुमको पुत्रों के समान दिया जाता है भूल गए हो. 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బుజ్జలే గాని కుమారులు కారు. यदि वह ताड़ना जिसके भागी सब होते हैं तुम्हारी नहीं हुई तो तुम पुत्र नहीं. 9వ వచనంలో మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తి కలిగి ఉంటిము. అయితే ఆత్మలకు తండిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. फिर जबकि हमारे शारीरिक पिता भी हमारी ताड़ना किया करते थे और हमने उनका आदर किया, तो क्या आत्माओं के पिता के और भी आदि ना रहे जिससे हम जीवित रहे. 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధులు పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. वे तो अपनी अपनी समझ के अनुसार थोड़े दिनों के लिए ताड़ना करते थे, पर वह तो हमारे लाभ के लिए करता है कि हम भी उसकी पवित्रता के भागी हो जाए. చివరగా 11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినే గాని సంతోషకరం కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి
అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. वर्तमान में हर प्रकार की ताड़ना आनंद की नहीं पर शोक ही की बात दिखाई पड़ती है, तो भी जो उसको सहते सहते पक्के हो गए हैं बाद में उन्हें चैन के साथ धर्म का प्रतिफल సో मिलता है। దేవుని దగ్గర ప్రతిఫలం పొందే వ్యక్తి परमेश्वर की ओर से प्रतिफल पाने वाला व्यक्ति అభ్యాసం చేయాలి. उसको अभ्यास करना ఆయన है, బోధని అభ్యాసం చేయాలి. उनके शिक्षा को अभ्यास करना है। అప్పుడు వారు దుర్బీజులు కాదంట. तब जो है वे रॉन्ग प्रकार का बीज उनके अंदर नहीं వారు आएगा, దేవుని కుమారులంట. वे परमेश्वर के बच्चे हैं అలాంటి వారికి कहलाएंगे। ఫలము దేవుడు దాచిపెట్టారు. उनके लिए फल परमेश्वर ने छिपा के रखा है। చూడండి, మిలిటరీలో ఒక సైనికుల్లో జాయిన్ అయినప్పుడు देखिए मिलिट्री में एक सैनिक के रीति से जब ज्वाइन होते हैं, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ గా జాయిన్ అయినప్పుడు पुलिस डिपार्टमेंट में कांस्टेबल के रूप में जब ज्वाइन होते हैं, వాళ్ళకి జాయినింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత उनको जब ज्वाइनिंग लेटर दिया जाता है 6 మాసాలు వారికి కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది. 6 महीने उनके लिए कठिन ट्रेनिंग रहेगा। ఎంతో మంది ఆ ట్రైనింగ్ లో పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. बहुत लोग उस ट्रेनिंग में भाग जाने का प्रयत्न करेंगे, వాళ్ళ వల్ల అవదు, उनसे संभव नहीं होता, ఎలాగైనా పారిపోవాలనుకుంటారు. कैसे भी भाग जाना है सोचते వారు हैं, పారిపోవాలనుకున్న సమయంలో వారు మరింతగా కఠినమైన శిక్ష ఇస్తారు. और वो भाग जाने के समय में वो और ज्यादा उन्हें दंड देते रहते हैं। సో వాళ్ళు ఎలాగైనా 6 నెలలు పూర్తి చేస్తారు. वो कैसे भी 6 महीनों को पूरा करते हैं। ఎందుకు అంత కఠినమైన రీతిలో వాళ్ళు తయారు చేస్తారంటే क्यों उन्हें उतनी कठिनता से तैयार किया जाता है? రేపు వాళ్ళ బార్డర్ లో పెట్టినప్పుడు कल उन्हें जब बॉर्डर में रखा जाता है, పారిపోయి వచ్చేకుండగా वो बिना भागे वापस नहीं आने के लिए, శత్రువులను ఎదుర్కోవాలని शत्रु को सामना करने के వాళ్ళ लिए, కండలను పెంచి उनके जो है उनको तंदुरुस्त बनाकर, వాళ్ళ రైఫిల్ మోసే స్థాయిలోకి ఆరోగ్యం కలిగించి उनको राइफल उठाने के स्थाई में उन्हें अच्छा स्वस्थ बनाकर, బరువు బాంబులను భుజం మీద వేస్తే దాన్ని మోయడానికి శక్తి కలిగించే విధంగా भारी भारी बॉम्ब को जो है उठाने के लिए उनको सामर्थ मिलने की रीति से, ఎక్స్పెక్ట్ చేయన కంటే ఎక్కువ బరువు వాళ్ళు ముందుగానే ట్రైనింగ్ లో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. एक्सपेक्ट से भी ज्यादा भारीपन जो है ट्रेनिंग में ही उन्हें सिखा देते हैं। ట్రైనింగ్ లో పారిపోయాడు అనుకోండి, अगर वो ट्रेनिंग में भाग गया, सोचिए వాడు బగోడా అని అర్థం. वो भगोड़ा है उसका अर्थ, వాడు పనికిరాని వాడు, ఇంకా वो कोई काम का नहीं వాడు है, వేస్టెడ్. वो वेस्ट है, వాడు ఎన్నడూ దేశానికి ఉపయోగకరంగా కాలేడు. वो कभी भी देश के लिए काम नहीं आएगा, వాడి లైఫ్ టైం గిల్ట్ ఉండిపోతుంది. वो जीवन भर उसे गिल्ट रह जाएगा। పారిపోవటం తప్పించుకోవటం చాలా ఈజీ. वो भाग जाना, वहां से निकल जाना बहुत आसान है। ఎవరితో పారిపోతున్నాడు? किससे वो भाग रहा है? ఒక ఒప్పందానికి వచ్చాడు. एक एग्रीमेंट में वो आया, దేశానికి ఎవరు పాటు పడతారు? మే జాऊंगा. देश के लिए कौन प्रयास करेगा? मैं जाऊंगा। బార్డర్ లో ఎవరు నిలబడతారు? మే ఖడా రహूंगा. बॉर्डर में कौन खड़ा रहेगा? मैं खड़ा रहूंगा। దుష్మను కౌన్ మారేగా? మే మాरूंगा. శత్రువులు ఎవరు కొడతారో నేను కొడతాను। ఇవన్నీ ట్రైనింగ్ లో జరుగుతూ ఉంటాయి. ये सब ट्रेनिंग में होते रहता है। ఎప్పుడైతే ప్రాక్టీస్ లోకి వస్తారో, అభ్యాసంలోకి వస్తారో, ये जब प्रैक्टिस में जब आएंगे, అసలు కథ బయట పడుతుంది. असली कहानी बाहर आएगी। వాళ్ళు అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఎలాగైనా సరే తప్పించుకోవాలనుకుంటారు. वो वहां से क्या करेंगे? कैसे भी वहां से निकलने का प्रयत्न करेंगे। ఎప్పుడైతే వాళ్ళు తప్పించుకు వెళ్ళిపోయారో, जब वो वहां से निकल कर चले जाते हैं, వాళ్ళ జీవితంలో ఎక్కడ వాళ్ళకి ఉద్యోగాలు దొరకవు. उनके जीवन में उन्हें कहीं भी नौकरी नहीं मिलेगी। వాడు అన్ఫిట్ వాడు. वो अनफिट हो जाता है। పోలీస్ ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది. पुलिस का ट्रेनिंग भी वैसे ही रहता है। బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. बाइबल कॉलेज का ट्रेनिंग भी ऑलमोस्ट ऐसे ही रहता है। మహా కఠినమైన ట్రైనింగ్. बहुत ही कठिन ट्रेनिंग है, ఎందుకంటే సేవలో నిలబడతాడో నిలబడ్డో, क्योंकि सेवकाई में खड़ा रहेगा कि नहीं। ఆ యుద్ధాల్లో అయినా సరే కనీసం కొంచెం హ్యాపీ ఉంటదేమో గానీ वो युद्ध में शायद कम से कम थोड़ा तो आनंद रह सकता है, దేవుని लेकिन సేవ, దేవుని పరిచర్య చేయటం ఆషామాష కాదు. ఇక నిలబడి ఈజీగా మీరు ప్రసంగం చేసిన విధం కానే కాదు. और परमेश्वर की सेवकाई करना बहुत ही आसान नहीं है। यहाँ पे खड़े होकर प्रचार करना भी आसान కూర్చుని नहीं है। మీకు అనిపించే అబ్బా చాలా ఈజీ అండి, ఒక్క వారం మీకు టైం ఇస్తా, రెండు ఎక్కువ నిలబడి వాక్యం చెప్పండి. बैठने वाले आपको लग सकता है कि बहुत आसान है, एक हफ्ते के लिए मैं समय दूंगा, आके నేను वचन కింద बजाएंगे। కూర్చుంటాను, మీరు ఇక్కడ వచ్చి బోధించండి. मैं नीचे बैठूंगा,
करूंगा, आप यहाँ आके प्रचार करिए। ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ. ये एक रिस्पॉन्सिबिलिटी है। నరకంలో ఉన్న ఒక వ్యక్తిని నిత్యత్వంలో తీసుకొచ్చే బాధ్యత దేవుడు మమ్మల్ని నమ్మి నా చేతికి అప్పగించాడు. नर्क से एक व्यक्ति को अनंतता में लेके जाने का जिम्मेदारी परमेश्वर ने मुझे विश्वास कर मुझे दिया है। దేశాన్ని కాపాడాలన్న వ్యక్తే అంత రెస్పాన్సిబుల్ తీసుకుంటే, अगर देश को बचाने के लिए सोचने वाला व्यक्ति ही जब इतना रिस्पॉन्सिबिलिटी लेता है, ఏ అబద్ధకుడు వస్తున్నాడు, ఏ మాంత్రికుడు వస్తున్నాడు, ఏ తప్పించేవాడు వస్తున్నాడు, ఏ మైండ్ మెంటాలిటీ కలిగించేవాడు వస్తున్నాడు ఎవరికి తెలుసు? रात और दिन जो है कौन सा झूठा आ रहा है, किसे जो है चुराने के लिए आ रहा है, कहां से आ रहा है, किसको पता है? ఎవరికి తెలుసు ఎవరు మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు? किसको पता है कि कौन आपको डाइवर्ट कर रहे हैं? దేని నుంచి డైవర్ట్ చేస్తున్నారు? किससे आपको डाइवर्ट कर रहे हैं? యేసు నుండి డైవర్ట్ చేస్తున్నారు. यीशु से आपको डाइवर्ट कर रहे हैं। దేవుడు ఒక స్థలం ఇచ్చారు, परमेश्वर ने एक जगह ఒక दिया స్థానం है, ఇచ్చారు. एक स्थान दिया అక్కడ है। అంటిల్ ప్రభు రాకడ వరకు నిలబడాలి. वहां पे परमेश्वर के आगमन तक आपको खड़े रहना है। పారిపోయేలు భగోడా అంటాను, जो भाग जाते हैं उन्हें भगोड़ा कहते हैं। దుర్బీజులు వాళ్ళు, वो जो है बुरे बीज है, దేవుని కుమారులు కాదు. वो परमेश्वर के पुत्र వాళ్ళు नहीं, ఎందుకు పనికి రాలేరు? वो किसी के काम के नहीं। ఈజీ చైర్ లో కూర్చున్న భక్తి అనేది భక్తే కాదు. इजी से आसानी चेयर में बैठ जाने वाली भक्ति वो भक्ति नहीं है। తీయని మాటలు వినేది భక్తి కాదు. अच्छे मीठे बातों को सुनना वो भक्ति नहीं है। నచ్చిన బోధకుల్ని తయారు చేసుకునేది భక్తి కాదు. अपने मन पसंद के प्रचारकों को तैयार करना वो నాకు भक्ति नहीं నచ్చిందే మీరు है। ప్రసంగించండి చెప్పేది భక్తి కాదు. मुझे जो पसंद है उसी को प्रचार करके करना कहने वाले भक्ति नहीं है। ఆయన ఆల్రెడీ బోధించేశాడు అందరికీ. उन्होंने सब कुछ पहले ही प्रचार कर दिया है। మనం కేవలం దాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. हम केवल उसका ध्यान करते हैं। కొత్తగా నేనేం బైబిల్ రాయలేదు, नए से मैंने कुछ बाइबल नहीं लिखा, కొత్తగా ఏమి బైబిల్ సొసైటీ వాళ్ళు ఏం ప్రింట్ చేయట్లేదు. और बाइबल सोसाइटी भी नए से कुछ प्रिंट नहीं कर रहे। దమ్ముంటే నాకు ఈ మాట నచ్చలేదండి, బైబిల్ సొసైటీకి ఒక 1000 కోట్లు ఇచ్చి ఆ మాటను తీయించేసేయండి. आपको अगर हिम्मत है तो बाइबल सोसाइटी को 1 करोड़ रुपया देकर के वो बात मुझे पसंद नहीं आया निकाल दीजिए कह के देखिए। వాళ్ళ వల్ల అవుతుందో చెప్పండి? क्या उनसे संभव हो पाएगा? అవుతుందో చెప్పండి? क्या हो पाएगा? ప్రకటన గ్రంథం प्रकाशित वाक्य 22వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం 22 अध्याय 22:18. అందరూ తెలిసి చూడండి, బైబిల్ తెరవకే మీరు పొరపడుతున్నారు. బైబిల్ ఉంటే తెరిచి చూడండి, నోట్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి చదవండి. మీరు बाइबल को आप खोल के देखिए, नोट करिए, घर जाके भी पढ़िए। 18 చదువుదాం. 18 से पढ़ेंगे। ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమున వాక్యంలో ఏదైనా తీసివేసిన దేవుడి గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. मैं हर एक को जो इस पुस्तक की भविष्यवाणी की बातें सुनता है गवाही देता हूँ, यदि कोई मनुष्य इन बातों में कुछ बढ़ाए तो परमेश्वर उन विपत्तियों को जो इस पुस्तक में लिखी है उस पर बढ़ाएगा। यदि कोई इस भविष्यवाणी की पुस्तक की बातों में से कुछ निकाल डाले तो परमेश्वर उस जीवन के वृक्ष और पवित्र नगर में से जिसका वर्णन इस पुस्तक में है उसका भाग निकाल देगा। రాయబడి ఉందా? क्या लिखा हुआ है? చదవారా? क्या आपने पढ़ा है? రబ్బర్తో చెరిపేయొచ్చా? क्या रबर से हम मिटा सकते हैं? నచ్చని మాటలు తీసేయొచ్చా? जो हमें पसंद नहीं है वो बातों को निकाल सकते हैं। మీరు చాలా కఠినంగా మాట్లాడతా పాస్టర్ గారు. पास्टर जी आप बहुत कठिन रूप से बात कर నేను रहे हैं। మాట్లాడుతున్నానా దేవుడు మాట్లాడుతున్నాడా? मैं बात कर रहा हूँ या परमेश्वर बात कर रहा है? దేవుడు మాట ఎవరో రాస్తే వచ్చింది కాదు. परमेश्वर की बात कोई लिखने से आई वाली बात नहीं దిస్ है। ఇస్ ఆడిబుల్ వాయిస్. ये सुनने वाला आवाज है। దేవుడు మాట్లాడిన స్వరము. परमेश्वर बात करने वाला स्वर है। దేవుడు మాట్లాడిన స్వరాన్ని నీవు నేను చదవాలా వినాలా? परमेश्वर बात करने वाले उस आवाज को क्या आपको मुझे पढ़ना है या सुनना है? వినాలి అని చెప్పండి. कहिए कि सुनना है। నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానా? మీరేం చేస్తారు? మీరు చదువుతున్నారా మాట్లాడింది, లేకపోతే వింటున్నారా? వింటున్నారు. मैं अभी जब बात कर रहा हूं तो क्या आप सुन रहे हैं कि पढ़ रहे हैं? దేవుడు మాట్లాడిన మాట మనం వింటున్నాం.
परमेश्वर जो बात कर रहा है हम उसे सुन रहे हैं। ఆయన పలికిన మాటలే ఇందులో ముద్రించబడ్డాయి, భద్రం చేయబడ్డాయి. वो जो बातों को उन्होंने कहा है वही इसमें मुद्रित किया गया ఆయన है। రాసిన మాటలు ముద్రించబడలేదు, उन्होंने जो लिखा है वो बातें यहाँ प्रिंट ఆయన की गई। పలికిన మాట రాయబడ్డాయి. उन्होंने जो कहा है वो बातें प्रिंट की गई। పరిశుద్ధాత్మ మూలంగా తన ప్రవక్తల ద్వారా దేవుడు మాటల్ని పలికారు. ఆయన पवित्र आत्मा के द्वारा उनके भविष्यद्वक्ताओं के द्वारा उनके बातों को उन्होंने कहलवाया। అప్పుడు ప్రవక్తలు దాన్ని రాశారు. तब भविष्यद्वक्ताओं ने इसे लिखा। దేవుడు రాసిందే మనం వింటున్నాం. परमेश्वर जो बताया है उसे ही हम सुन रहे మనం हैं। దేన్ని కూడా చెరిపేయలేం. हम किसी को भी मिटा नहीं सकते। ఎప్పటికీ మనం అక్కడికి రావాల్సిందే. हम कभी हमें वहां पे आना ही है। ఆయన పరలోక విషయంలో మాత్రమే బహు కఠినత్వం కలిగి ఉన్నాడు. वे स्वर्ग राज्य के बारे में ही बहुत ज्यादा कठिन है। మిగతా అన్ని స్థలాల్లో ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్, ప్లెంటీ ఆఫ్ ప్రాస్పరిటీ, ప్లెంటీ ఆఫ్ హీలింగ్ అన్ని దేవుడు సమృద్ధి వాగ్దానం కలిగించాడు. बाकी हर जगहों में बहुत तायत का आशीष, बहुत तायत की बढ़ोतरी, बहुत तायत की चिंगाई हर जगहों में उन्होंने लिख के रखा है। కానీ ఒక్క విషయంలో చాలా సీరియస్ కలిగి ఉన్నాడు. लेकिन एक विषय में भी बहुत सीरियस ఆ है సీరియస్నెస్ మన లోకల్ రావాలి. और वो सीरियसनेस से हमारे अंदर आना है। అది ఉదాహరణకి చెప్తున్నాను. उदाहरण के लिए मैं बोल रहा हूँ। సపోజ్ ఒక పెద్ద పైప్ కనెక్షన్ మనందరికి కూడా మరి ఆ యొక్క ధనికరి డ్యామ్ నుంచి మనందరికి ఇళ్ళకి వస్తున్నాయి. हमारे लिए बहुत ही बड़ा पाइप कनेक्शन धनिकड़ी डैम से जो है हमारे सारे घर में आ रहा है। దేవునికి మహిమ. అండమాన్ నికోబార్ దీవులో వర్షం కురిస్తేనే మనం నీళ్లు తాగుతున్నాం, కురవలేదంటే మన నీళ్లు కూడా లేవు. परमेश्वर की महिमा हो। अंडमान में बारिश बरसने से ही हम पानी पी सकते हैं, अगर वो नहीं बरसता है तो हमारे लिए पानी नहीं है। ప్రతి సంవత్సరం నేను వర్షం కొరకు ప్రార్థిస్తానే ఉంటాను. हर साल मैं बारिश के लिए प्रार्थना करता ही हूँ। ప్రభువా మాకు కావలసిన సమృద్ధి నీళ్లు మాకు అనుగ్రహించు. प्रभु हमें जितनी जरूरत है वो सारे पानी को आप हमें दीजिए। సముద్రంలో నాకు ఉప్పు నీరుని ఫిల్టర్ చేసుకునే మెషిన్లు మన దగ్గర లేవు. समुद्र पानी को जो है वहाँ पे फिल्टर कर कर हमें इस्तेमाल करने का कोई मिशन नहीं है। వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ థింగ్ ఏంటంటే అండమాన్లో వాటర్. हमारे अंडमान में कॉस्टलीएस्ट क्या है? पानी है। ఇండియా దేశం అంతట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఎవరైనా యూజ్ చేస్తారంటే ఓన్లీ అండమాన్ ప్రజలు. मैन इंडिया पूरे देश में अगर कोई भी अच्छा पानी, श्रेष्ठ पानी इस्तेमाल कर रहा है तो वो केवल अंडमान के लोग। రాజమండ్రిలో ఉన్న వాళ్ళు గోదావరి నీరు తీసుకోవచ్చు, కానీ అది మరి అది వర్షం నీరు మాత్రం కాదు. అది ఇంకా అందులో ప్రవహించే వాటర్ ఎక్కడి నుంచో ప్రవహించి వస్తా ఉంది కొండల నుంచి. राजमंड्री में तो गोदावरी पानी लेते होंगे, लेकिन वो बारिश का पानी नहीं है, वो झरना से कहीं से भाग कर आता है। ఆకాశాన్ని కురిస్తేనే నీళ్లు. हमारे लिए तो आकाश से बरसने से ही पानी है। వచ్చిన నీరుని ధనికరి అనే డ్యామ్ ఒకటి కట్టారు, అక్కడ స్టోర్ అయితేనే మనకు వాటర్. आने वाला पानी को वहाँ पे जो डैम धनिकड़ी में बनाया गया है वहाँ स्टोर करने से ही पानी मिलता है। సంవత్సరం దేవుడు గాని నీళ్లు ఆపేస్తే, एक साल अगर परमेश्वर पानी को रोक देता అంటే है, ఆకాశ వర్షం గాని ఆగిపోతే, अगर आकाश का जो बारिश है रुक जाता है, మన పరిస్థితులు ఏమవుతుందో ఆలోచించండి. हमारी परिस्थिति क्या है एक बार सोच के देखिए। సో మనం అలాంటి దేవుడి పైన మనం ఆధారపడి ఉన్నాం. ఆయనతో ఆధారపడకపోతే దిక్కే లేదు మనకి. वैसे हम परमेश्वर के ऊपर निर्भर है, उन पर निर्भर होने से हमारे लिए और कोई मौका ही नहीं। సో మన ప్రతి సంవత్సరం కూడా దేవుని కృతజ్ఞతగా ఉంటాను వర్షం వస్తే. हम हर साल जब बारिश आता है मैं परमेश्वर को बहुत ज्यादा धन्यवाद देता అది हूँ। లేదంటే మీకు తెలియట్లేదు, లేదంటే ఏమైపోతుందో. वो अगर नहीं है तो आप समझ नहीं पा रहे, लेकिन वो क्या हो जाएगा। దేవునికి మహిమ కలుగక ప్రభు కృప ఇస్తున్నారు. परमेश्वर की महिमा हो कि परमेश्वर हमें अनुग्रह दे रहे మీరు हैं। తాగే నీళ్లు, మీరు బట్టలు ఉతుకునే వాటర్, మీరు స్నానం చేసే వాటర్ ఒకే క్వాలిటీ ఒక్కడానే చేస్తున్నారు. आप पीने वाला पानी, आप बर्तन धोने वाला या कपड़े धोने वाला, नहाने वाला पानी, सब एक ही क्वालिटी का पानी आप इस्तेमाल कर रहे हैं। చెన్నైలో అలా కాదు. चने में ऐसा नहीं है। మీరు కానీ ఆ నీళ్లు బోరింగ్ వాటర్ కానీ మీరు కానీ స్నానం చేస్తే, अगर आप वहाँ पे बोरिंग वाटर अगर नहाते हैं, జుట్టు ఇలాగ అన్ని ఇలా ఉంటాయన్నమాట. ప్రతిదీ మామూలుగా ఉండవు అసలు. बाल ऐसे ही ऊपर खड़ा रहेगा। ఒక్కసారి స్నానం చేస్తే ఇవన్నీ కూడా ఏమైపోతాయి తెలుసండి,
అతుకుపోయి ఉంటాయి. एक बार अगर नहाएंगे तो ये पूरा बाल चिपके रहेगा। ఇక్కడ సబ్బుకి ఎంత నొరగొస్తుంది. यहाँ पे साबुन का इतना ज्यादा फेना आता నువ్వు है। ఎన్ని లక్షల సబ్బు పెట్టుకొని నొరగే రాదు. ఉప్పు నీరుకి ఎందుకు వస్తుంది నొరగ? आप कितने भी लाखों का साबुन रखिए वहाँ पे बिल्कुल फेना नहीं అక్కడ आएगा। మూమెంట్ లో ఎంటికలు రాలిపోతాయి. वहाँ पे उसी मोमेंट जो है पूरे बाल झड़ जाएंगे। అక్కడ తక్కువ వయసులో కూడా పెద్ద పెద్ద వయసులు అనిపిస్తారు. इसलिए वहाँ पे छोटे उम्र वाले भी बड़ी उम्र लगते हैं। అండమాన్లో 70 సంవత్సరాలు వచ్చిన యవన కుర్రోడ్లాగా ఉంటారు. लेकिन अंडमान में 70 इयर्स आने पर भी यंग जवान दिखते हैं। ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్కిన్. ఆ దేవుడు ఇక్కడ ఉన్న ప్రజలకి కాపాడుతూ ఉన్నారు. परमेश्वर यहाँ के लोगों को बहुत सुंदर स्किन देकर भी बचा रहे हैं। సో 80 90 100 సంవత్సరాలు చేసిన వాళ్ళు నడిచి వెళ్ళిపోగలుగుతారు. 80 90 100 आने पर भी वे चलकर जा ఇక్కడ सकते हैं, అట్మాస్ఫియర్ ఇక్కడ ఉన్న వాటర్ అన్ని స్కిన్ కి సూటబుల్ గా ఉంది. क्योंकि यहाँ का एटमॉस्फेयर, यहाँ का वाटर सब कुछ बहुत सूटेबल ఇక్కడ है। ఎక్కువగా చేపలన్నీ దొరకటం బట్టి కంప్లీట్ గా అన్ని రకాలమైన హెల్త్ బాడీకి కావాల్సిన దొరుకుతున్నాయి. यहाँ पे ज्यादा मछली मिलने के कारण शरीर के लिए जो भी हेल्थ की जरूरत है वो सब मिल रहा है। సబ్జెక్ట్ లోకి వస్తాను, ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. मैं सब्जेक्ट में आ रहा हूँ, एग्जाम्पल ఆ मैंने क्यों పైప్ लिया। కనెక్షన్ ప్రతి ఇంట్లోకి ఉంది. ये पाइप कनेक्शन हर एक के घर ఆ में है, టైంకి వచ్చేస్తున్నాయి. वो समय पे वो आ रहा है। మీ పైపు దాంతో కనెక్ట్ లేకుండా, अगर आपका पाइप उससे बिना कनेक्ट అంటే रहते हुए, లోపల కనెక్ట్ లేకుండా अंदर बिना कनेक्ट के, వచ్చే పైప్ పక్కన మీ పైప్ పెట్టేసుకోండి. आने वाले पाइप के बगल में आप पाइप रख दीजिए। అతకబడి దాన్ని పేస్టెడ్ ఏదైనా దేంతో అతికించేసుకోండి పైప్ తో. उसको आप किसी ना किसी से जोड़ के देखिए, మీరు అప్పుడు పైప్ ఇప్పేసుకోండి, పైప్ మీ ఇంట్లో నీళ్ళు వస్తాయో చూడండి. तब आप पाइप खोल के देखिए क्या उसमें पानी आ रहा है। ఎంత అతికినా, कितना भी आप जोड़ ఎంత दीजिए, దగ్గరగా ఉన్నా, कितना भी वो समीप रहे, ఎంత దాంతో ముడిపడిపోయినా, वो कितना भी उससे बांध दे, నీ పైప్ లో నీళ్లు రావు రావు आपके రావు. पाइप में पानी नहीं आएगा। చాలా మంది క్రిస్టియన్ లైఫ్ ఇలాగే అనుకుంటున్నారు. बहुत लोगों का मसीह जीवन ऐसे ही सोच रहे हैं। అసలైన కనెక్టివిటీ లేదు. असली कनेक्टिविटी नहीं నేను है। పక్కనున్నాను, मैं बगल में हूँ, అతుక్కున్నాను, मैं जुड़ा हुआ నా हूँ, పక్క నుంచే ఉన్నాను, मैं वहीं से हूँ। ఏదో విధంగా నా జీవితంలోకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, किसी न किसी प्रकार मेरे जीवन में आशीष నిత్యత్వంలోకి आ వెళ్ళిపోతాను. जाएंगे, मैं अनंतता में चले जाऊंगा। ఇక్కడ నేను కనెక్ట్ చాలా సీరియస్ గా ఉన్నాను. దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను. यहाँ पे कनेक्टिविटी बहुत सीरियस हूँ, मैं परमेश्वर भी है, मैं भी हूँ। ఆ వాటర్ రావాలంటే अगर वो पानी आना है तो నీ పైపు, ఆ పైపు లోపల కనెక్టివిటీ అయి ఉండాలి. ఒక చోట హోల్ అయి ఉండాలి, అందులో నీవు అమర్చబడి ఉండాలి. ये पाइप वो पाइप से जो है जुड़े हुए रहना है। అప్పుడు నీవు ఆ పైపు లో ఉంటే, तब जब आप वो पाइप के अंदर रहेंगे, తో ఉంటే కాదు లో ఉంటే, वो पाइप के अंदर रहेंगे, साथ नहीं. హల్లెలూయా. हालेलुया। సో లో ఉంటే उसके अंदर अगर रहेंगे, నీ ఇంటికి నీళ్ళు వచ్చినట్లుగా, आपके घर में जैसे पानी आता है, యేసు లో ఉంటే यीशु में रहेंगे तो ఆయనకు వచ్చే సారమంతా నీకు రాకుండా పోదు. उनके अंदर आने वाली सारी जीवन आपके बिना आए नहीं रहेगी। ఆయన లో ఉంటే उनमें रहे हैं ఎప్పుడు నేను భయపెట్టించలేడు. कोई आपको डरा नहीं ఆయన सकता। లో ఉంటే उनमें अगर आप నీ रहेंगे, ఉన్నతాన్ని ఎవడు ఆపలేడు. आपके बढ़ोतरी को कोई ఆయన नहीं रोक లో सकता। ఉంటే उनमें अगर आप रहेंगे, సవాల్ ఎత్తేవాడు నీ ముందు ఎవడు లేడు. आपके सामने कोई प्रश्न पूछने वाला नहीं ఆయన रहेगा। లో ఉంటే उनमें अगर आप रहेंगे, నీవు దేనికి చింతపడవు, ధైర్యంగా ఉంటావు. आप किसी भी विषय के लिए चिंता नहीं करेंगे, लेकिन धैर्य से रहेंगे। ఈ అండర్స్టాండింగ్ దేవుడు కోరుకుంటున్నాడు. और ये अंडरस्टैंडिंग को ही परमेश्वर चाह ఆయన रहा है। లో ఉండటం కొరకు దేవుడు ప్రాణం పెట్టారు. उनमें रहने के लिए परमेश्वर ने जान ఆయన दिया। లో ఉన్న వాళ్ళని పరలోకం తీసుకెళ్తాడు. उनमें रहने से ही हम स्वर्ग ఆయన के లో जाएंगे। జీవించిన వారికి అన్ని రకాలైన మేలు కలుగుతాయి. उनमें रहने वालों के जीवन में ही हर प्रकार की भलाइयां होंगी। నా ఆత్మీయమైన రోషము, నా ఆత్మీయమైన కేక ఏంటంటే మీరు యేసులో ఉండాలని. मेरा आत्मिक रोष और चिल्लाहट क्या है कि आप यीशु में रहना है। మీరు ఎంతగా మీరు దేవునితో ఉన్నాను అనుకుంటే అవి ప్రయోజనం లేవు. आप कितना भी कहे कि मैं परमेश्वर के साथ हूँ, वो कोई भी प्रयोजन का नहीं। అందువల్ల అంటాను దేవుడు అందరికి అవైలబుల్ ఆయన. इसलिए मैं कहता हूँ परमेश्वर सबके लिए अवेलेबल है। కానీ మనము ఆయన విషయం మనం గమనించినప్పుడు
అప్పుడే మనకి నిజం అర్థమవుతుంది. लेकिन जब हम उनके विषय को ध्यान देते हैं तभी हमें सारे विषय समझ में आते हैं. ఆయనలో ఉన్న వాళ్ళ జీవితాలు వేరు, ఆయనతో ఉన్నవారి జీవితాలు వేరు. उन में रहने वालों का जीवन अलग है, उनके साथ रहने वालों का जीवन నీకు अलग है. తెలిసిన సాక్ష్యాలన్నీ ఆయనతో ఉన్న మనుషులే అని చూసావు నువ్వు. आपने जितने भी गवाहियों को सुना है उनमें रहने वालों के जीवन का आपने सुना है. ఆయనలో ఉన్న వ్యక్తుల్ని కలువు, అప్పుడు నీ జీవితం మారుతుంది. उनमें रहने वालों के जीवन को आप मिलिए तब आपका जीवन बदलेगा. తో ఉన్న మనుషులు కోకొల్లండి. అండమాన్లో కాదు, అన్ని చోట్ల కోకొల్లు. उनके साथ रहने वाले जीवन तो बहुत है, केवल अंडमान में नहीं, हर जगह. ఎక్కడ చూసినా తో ఉన్న మనుషులు బోల్డ్ మంది. कहीं पे भी देखो उनके साथ रहने वाले बहुत लोग हैं. లో ఉన్న మనుషులు కావాలి. उनमें रहने वाले लोग चाहिए. యోహాను 15:1 यूहन्ना का 15:1 నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో నాతో కాదు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. सच्ची दाखलता मैं हूँ और मेरा पिता किसान है. जो डाली मुझ में है और नहीं फलती उसे वह काट डालता है, और जो फलती है उसे वह छांटता है ताकि और फले. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లితో కాదు, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. तुम मुझ में बने रहो और मैं तुम में. जैसे डाली यदि दाखलता में बनी ना रहे तो अपने आप से नहीं फल सकती, वैसे ही तुम भी यदि मुझ में बने ना रहो तो नहीं फल सकते. 5 ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నాతో కాదు, నా యందు, నా లోపల నిలిచి ఉండునో, నేను ఎవని యందు అంటే ఎవనిలో నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. मैं दाखलता हूँ, तुम डालियाँ हो. जो मुझ में बना रहता है और मैं उसमें, वह बहुत फल फलता है, क्योंकि मुझसे अलग होकर तुम कुछ भी नहीं कर सकते. 6 ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోయిను. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, మీ యందు అంటే మీలో నిలిచి ఉన్న ఎడల, మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. 6वां वचन, यदि कोई मुझ में बना न रहे तो वह डाली के समान फेंक दिया जाता और सूख जाता है, और लोग उन्हें बटोर कर आग में झोंक देते हैं और वे जल जाती है. यदि तुम मुझ में बने रहो और मेरा वचन तुम में बना रहे तो जो चाहे मांगो और वह तुम्हारे लिए हो जाएगा. ద్రాక్ష చెట్టు పక్కన ఉన్నా, ఫలించే చెట్టు పక్కనున్నా ఏమీ జరగదు. दाखलता के बगल रहने पर भी, फलवंत पेड़ के बगल रहने पर भी कुछ भी नहीं होगा. గాడ్ కాల్డ్ us, ఆ దేవుడు మనం పిలిచాడు ఆయనలో ఉండడానికి. परमेश्वर ने आपको बुलाया है उनमें रहने के लिए. యు ఆర్ ఇన్ సెక్యూర్, నువ్వు చాలా సురక్షితమైన స్థలంలో ఉన్నావు. आप बहुत सुरक्षित जगह में हैं. నువ్వు యేసులో ఉన్నావు, అది నమ్ము. నువ్వు आप यीशु में हैं, आप विश्वास యేసుతో करिए. కాదు, యేసులో ఉన్నావు. आप यीशु के साथ नहीं, यीशु యేసు में है. నీతో కాదు, యేసు నీలో ఉన్నాడు. यीशु आपके संग नहीं, आप में है. చెల్లి స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे. ఇది చిన్న మాటే, ये छोटी सी बात ही, కానీ ఈ చిన్నదే మనుషుల్ని డైవర్ట్ చేస్తుంది. ये छोटी ही बात है, लेकिन यही उन लोगों को डाइवर्ट कर रहा है. ఎలా డైవర్ట్ చేస్తుందంటే, कैसे डाइवर्ट कर रहा है? నేమ్ క్రైస్ట్ దే, नाम तो क्राइस्ट है, పనులు క్రిస్టియన్ పనులే, काम भी मसीह का काम है, అన్ని యేసుకే. सब कुछ मसीह के लिए. ఎక్సెప్ట్ ఆ నిరీక్షణ, ఆ నిత్యత్వం మీద నాకు
నిరీక్షణ మాత్రం ఆయన మీద లేదు. एक्सेप्ट जो आशा वो अनंतता के लिए उन पर रहना चाहिए वो उन पर नहीं है। యేసు మీదే నమ్ముతున్నారు, यीशु को ही विश्वास करते యేసునే हैं, నమ్ముకుంటున్నారు, यीशु को ही विश्वास कर रहे हैं, మేజర్ థింగ్ ని మర్చిపోతున్నారు. लेकिन मेन विषय को भूल रहे हैं। చూడండి 1 కొరింథీ 15 అధ్యాయం देखिए पहले कोरिन्थियों का 15 अध्याय 19 వచనం. 19th verse। ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందుము. यदि हम केवल इसी जीवन में मसीह से आशा रखते हैं तो हम सब मनुष्यों से अधिक अभागे हैं। హల్లెలూయా. हालेलुया। ఈ జీవిత కాలం మట్టుకే అంటే 70 సంవత్సరాలు బ్రతుకుతాం, దాని కొరకు మాత్రమే ప్రభు కాలి ప్రభు కాలి ప్రభు సహాయం కాలి ప్రభు కాలి ప్రభు కాలి అంటా ఉంటే, इसी जीवन के लिए केवल जो हम 70 साल जिएंगे उसी के लिए प्रभु चाहिए अगर हम कहते रहेंगे మన దౌర్భాగ్యులం అంట. हम अभागे हैं, वचन कहता है మనుషులందరికంటే దౌర్భాగ్యులం. सारे मनुष्य से हम अभागे हैं। భాగ్యులం కాదు, हम भाग्य नहीं है, అభాగ్యులం. మనం हम अभागे हैं। భాగ్యం పొందుకుని అభాగ్యులం. हम भाग्यवान पाकर भाग्य को पाकर अभागे ఎంత हैं। సిగ్గు విషయం అది. ये कितनी लज्जत की बात है। దేవుని నమ్ముకున్నామని చెప్తున్నాం, परमेश्वर को विश्वास దేవుని करते हैं వెంబడిస్తున్నాం कहते చెప్తున్నాం, हैं, परमेश्वर के पीछे चलते हैं कहते हैं, దేవుడితో సంబంధం లేదు. लेकिन परमेश्वर से कोई संबंध नहीं। దేవుడిని ఆరాధిస్తున్నామని చెప్తున్నాం, परमेश्वर की आराधना कर रहे हैं कह रहे हैं, కానీ ఆయనకి పరిస్థితుల్ని అప్పగిస్తలేదు. लेकिन उनको हम अपने परिस्थितियों को नहीं దేవుడు सौंपते। దేవుడే అంటున్నా మన నోటంట, परमेश्वर ही कह रहे हैं हमारे अपने मुंह से। దెయ్యం అంటలేదు, ఏ దేవతల మాటలు యూజ్ చేయట్లేదు, शैतान नहीं कह रहे, ना कोई और देवताओं से ఏ कंपेयर कर रहे మాంత్రిక हैं, దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. कोई मांत्रिक के पास भी नहीं जा रहे, ప్రార్థనతోనే ఆరంభిస్తున్నాం. प्रार्थना से ही आरंभ कर ప్రార్థన रहे हैं, ప్రార్థన ప్రార్థనే అంటున్నాం. प्रार्थना ही कह रहे हैं। ఎవ్రీథింగ్ ఇస్తే మన మాటలన్నీ కూడా స్పిరిచువల్ గానే కనిపిస్తున్నాయి. हर एक बातें हमारी आत्मिकता ही दिखाई दे కానీ रही మీకే है, తెలియదు మీరు ట్రాప్ లో ఉన్నారని. लेकिन आप ही नहीं जानते कि आप एक ट्रैप में हैं। అర్థమైందండి? क्या आप जानते हैं అపవాది మిమ్మల్ని ట్రాప్ లో పడేశాడు. शैतान ने आपको एक ट्रैप में गिरा दिया। వాడు ఏమి తన వచ్చేసి మిమ్మల్ని నన్ను ఆరాధించని చెప్పలేదు. वो आकर आपसे ये नहीं कहा कि मेरी आराधना करो, కేవలం ఆయనతో రిలేషన్షిప్ కలిగి ఉండదు చాలు. ఉండొద్దు. केवल उनसे आप अपना रिलेशनशिप रखिए, काफी है। కలిగి ఉండొద్దు, अच्छा नहीं रखो చాలు. वो काफी है। అంటే ఏం చెప్తున్నాడు సాతాను? क्या कह रहा है शैतान? నువ్వు ఉదయం లేచి బైబిల్ చదవద్దు, तो सुबह उठकर बाइबल मत पढ़, ఫస్ట్ లేచి న్యూస్ పేపర్ చదువు, सबसे पहले उठकर न्यूज़पेपर ఫస్ట్ पढ़, లేచి వాట్సాప్ చెక్ చేసుకో ఎవరు స్టేటస్ పెట్టారు, उठकर व्हाट्सएप चेक कर कि किसने ఫస్ట్ स्टेटस లేచి रखा है, ఫేస్బుక్ చెక్ చేసుకో, उठकर फेसबुक चेक कर, ఫస్ట్ లేచి సెల్ ఫోన్ చెక్ చేసుకో, तो उठकर सेल फोन को ही ఫస్ట్ चेक చెక్ कर। చేసి ప్రపంచం ఏ పరిస్థితిలో ఉందో న్యూస్ చూడు. सबसे फर्स्ट जो है दुनिया में क्या न्यूज़ चल रहा है उसे देख। దట్స్ ఆల్. बस ఉదయం यही। లేచి ప్రార్థన చేయని అవసరం లేదు, ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయి, सुबह उठकर प्रार्थना करने की जरूरत नहीं है, पहले एक्सरसाइज कर, లగ్గానే వెళ్ళిపో, వాకింగ్ చేయి. उठते ही तो वॉकिंग के लिए जा, ఎందుకంటే హెల్త్ కాన్షియస్ అండి. क्योंकि ये हेल्थ कॉन्शियस है। ఈ రోజు ఒక్కొక్కడు చెప్తున్నాడు కొవ్వు బలిసి 6,000 ఇస్తానంట నెలకి వాళ్ళ ట్రైనింగ్ కొరకు. ये आज के दिनों में एक बता रहे हैं कि उनका फैट बढ़ रहा है और महीने के लिए एक ट्रेनर के लिए 6,000 वो दे रहे हैं। దేనికి? 2,000 దీని రెంట్, 4,000 ఏమో ఆడు ఉంటాడు వాడు. మరి లేకపోతే అటు ఇటు చేస్తే మళ్ళీ ఎక్కడ పెరగాలో ఎక్కడ తగ్గాలో రివర్స్గా పెరిగిపోతాయి. మరి అందువల్ల వాడికి 4,000 శాలరీ ఆడికి. वो जो ट्रेनर के पास जाने गए, अगर ट्रेनर नहीं रहेगा तो जहाँ बढ़ना है कहाँ कम होना है वो सब अलग अलग हो जाएगा, इसीलिए वो ट्रेनर के लिए 4,000 सैलरी। మార్నింగ్ 3 o'clock లెగిసిపోయి ప్రతి ఓడు హెల్త్ కాన్షియస్. मॉर्निंग 3 o'clock को उठ जाते हैं, हर एक के व्यक्ति में जीवन के जो वे हेल्थ कॉन्शियस रहते हैं, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎస్, ఎవరు కాదన్నారు? क्योंकि अच्छा स्वास्थ्य ही अच्छा भाग्य है। ఈజీ డైవర్ట్ చేస్తాడు డెవిల్. बहुत आसानी से ఉదయం डाइवर्ट లేస్తావా कर रहा హెల్త్ है। కాన్షియస్, वो सुबह उठते ही हेल्थ ఉదయం कॉन्शियस, లేస్తావా న్యూస్ పేపర్. सुबह उठते ही न्यूज़पेपर, మీకు తెలియదు ఎక్కడ ట్రాప్ లో ఉన్నారు. आप पता ही नहीं चलता आप कहाँ पे ट्रैप में డే हैं। అంతా అరే నేను ప్రార్థన, నేను భక్తి, నేను దేవుణ్ణి ఆరాధిస్తానండి. अरे परमेश्वर से मैं प्रार्थना भक्ति, मैं परमेश्वर की ही आराधना कर Yes, रहा I हूँ, know you are all in trap. और मैं जानता हूँ कि आप सब ट्रैप में हैं। అందుకే బుద్ధి జ్ఞానం ఏమైపోయింది?
దేవుని జ్ఞానం లేదు. इसलिए ज्ञान क्या हो गया? परमेश्वर का ज्ञान नहीं है. మొదటిది ఇట్స్ ఏ గాడ్ అనేది లేదు. सबसे पहले परमेश्वर ये नहीं है. ఎంతమందికి బైబిల్ ఉంది? తెరవండి. कितने के पास बाइबल है? दिखाइए. ఉందా? ఓకే. మీ బైబిల్లో ఫస్ట్ లెటర్ చదవండి. आपके बाइबल ने पहला लेटर पढ़िए. ఎనీ లాంగ్వేజ్, कोई भी लैंग्वेज क्यों ना हो, చదవండి. ఫస్ట్ లెటర్ ఏముంది? सबसे पहला लेटर पढ़िए. ఆది యందు, ఇన్ ద బిగినింగ్, ఆది మే, ఆది యందు, ఆది ఇల్. ఏముంది తర్వాత?